గాయ్స్ అందరికీ నమస్కారం. నేను మీ అంజిరెడ్డి. ఈరోజు వచ్చేసి మాకి ఎవ్రీ వీక్ ప్రతి ఒక్క ట్యూస్డే మనకు వచ్చేసి ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అంటే సిఆర్సి అంటే క్రాప్ రీసెర్చ్ సెంటర్ అని అంటాం మనము. ఇది వచ్చేసి మాకు ఇచ్చేసిన ఫీల్డ్స్ మొత్తము. ఇక చూసుకుంటేనేమో మనమైతే ఇక మన ఫ్రెండ్స్ అందరం వచ్చేసినాము, వాళ్ళు వచ్చేస్తుర్రు వెనకిలా. ఇక మనం ఈరోజు ఏం చేయబోతున్నాము, ఇక అలాకేట్ చేసింది ఎంత ఫీల్డ్, ఏ క్రాప్ వేయబోతున్నాము, ఏ వెరైటీ వేయబోతున్నాము, ఎట్లా ఏ ప్యాటర్న్ ఆఫ్ వేలో మనము సో చేయబోతున్నామో దాన్ని, మిగతా విషయాలు ఏముంటాయి ఎట్లుంటాయి అనేవి మేము ప్రతి ఒక్కటి మీకు మన ఛానల్లో తెలియజేస్తాము. అంటే నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నేను మీకు తెలియజేస్తాను. ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో. సార్ వచ్చేసి మన యొక్క సిఆర్సికి హెడ్. మనము ఇప్పుడు అలొకేట్ చేసిన ఫీల్డ్ అయితే వేరే వాళ్ళది చేసిర్రు, కానీ ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ సోయింగ్ అయిపోయింది. ఇప్పుడు మొలక కూడా వచ్చింది, మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇక వచ్చేసి సార్ని మనం కొన్ని క్వశ్చన్స్ చేస్తామని చెప్పి అడిగినాం కదా, అంటే ఏ టైప్ ఆఫ్ ఎన్ని రోజులు అయింది సో చేసి మన యొక్క ప్లాన్ ని, ఏ క్రాప్ వేసినాము, ఏ వెరైటీ యూజ్ చేసినాము, దీని యొక్క క్లైమేట్ కండిషన్స్ ఏంది, ఇది ఎంత ఏరియాలో సో చేసినాము, ఈ రోజు చేయబోయే వర్క్ ఏంది, ఇవన్నీ వచ్చేసి సార్ తో మనం డీటెయిల్ గా మాట్లాడదాము. ఇక వచ్చేసి అటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా వర్క్ జరగబోతుంది. అక్కడ ఏం వర్క్ చేయబోతున్నాం, ఏ టైప్ ఆఫ్ క్రాప్ అనేది మనము అక్కడ సో చేయబోతున్నాం అనేది మనం ఈ రోజు మొత్తం డీటెయిల్ గా మాట్లాడదాం సార్ తో. ये हमारे पीसीपी के बच्चे हैं, जो कि ये लगभग 1 हेक्टेयर इनको फील्ड दिया गया है, जिसमें व्हीट लगाया गया है, गेहूं, और ये जो वैरायटी है ये है DBW 333 333 जिसे हम कहते हैं। और ये लगभग 4-5 दिन हो गया है इसकी बिजाई का, और ये थोड़ा थोड़ा जर्मिनेशन हो गया है, ठीक है ना। उसके बाद मैं आपको इधर दिखाता हूँ, हमारे कुछ बच्चे जो MSc के हैं वो ट्रायल करते हैं, जिसमें ये लोग गेहूं पे ट्रायल लगाएंगे, वीट पे, जो कि ये लेआउट बच्चे ने बना रखा है, और आज शाम तक इसकी सोइंग हो जाएगी। మనం చెప్పినట్టు మన వాళ్ళ యొక్క రియాక్షన్ ఏంది, అనుభవం ఏంది ఈ యొక్క సిఆర్సి పైన, అండ్ వాళ్ళ ఫీలింగ్ ఎట్లున్నది ఈ వర్క్ పైన, ఈ రోజు చేసిన వర్క్ పైన వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం కనుక్కుందాము ఎట్లుందో. మన వాళ్ళ దగ్గరికి పోదాం దాని. గాయస్ దీని వచ్చేసి మా సెక్షన్ మేట్. బ్రో వాట్ ఇస్ యువర్ నేమ్ బ్రో? I am Kunal from Gwalior. ఫ్రమ్ గ్వాలియర్. Yeah, bro. దీని వచ్చేసి నార్త్ ఇండియా నుంచి. వీళ్ళంతా మా సెక్షన్ మేట్స్, అక్కడ కూడా కూర్చున్నారు, వాళ్ళంతా నార్త్ పీపుల్. వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము ఈ రోజు. వాళ్ళ వర్క్ పైన ఉన్న ఒపీనియన్ ఏంది, వర్క్ చేసినారా లేదా అని, సిఆర్సి పైన వాళ్ళకుండే ఏమంటారు వాళ్ళకుండే అభిప్రాయం ఏందో తెలుసుకుందాం ఈ రోజు మొత్తానికి. బ్రో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సిఆర్సి? హౌ ఈస్ యువర్ వర్క్ గోయింగ్? It's like a fully time pass, I think, because you see here and there is no work, but the teachers are so disgusting. क्योंकि यार कुछ काम वाम है नहीं, टाइम पास कराने ले आ रहे हैं, देख लो कहाँ है, कोई काम नहीं है, फालतू में बस लाके टाइम पास करना है और कुछ नहीं है। सभी बच्चों को देखो यहाँ से वहां तक, ऐसी मतलब फालतू टाइम पास है। क्या सोच है रे तेरी, మాన్నా పడేగా. తన ఒపీనియన్ ఏందో తెలుసుకున్నాము. ఫస్ట్ ఒపీనియన్ తెలుసుకునే ముందు తను ఎక్కడి నుంచి అనేది తెలుసుకున్నాము. బ్రో యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ. ఈమె కూడా తెలంగాణ అమ్మాయే. మన తెలంగాణలో ఒక్కరు ముందుకు వస్తున్నారు కెమెరా ముందుకు మంచిగా మాట్లాడడానికి, వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి. మన ఆంధ్ర వాళ్ళు మాత్రం ఎవరు వస్తలేరు, కానీ పర్లేదు ఎవరో తీసుకొస్తా ఆంధ్ర అమ్మాయిలు కూడా కెమెరా ముందుకు. బ్రో నీ ఒపీనియన్ ఏంది బ్రో, ఈ ఫీల్డ్ వర్క్ పైన నీ ఒక ఒపీనియన్ ఏంది? 10 లక్షలు కట్టి మనమే పని చేయాలి మామ ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, కూలీలో అంటారా? మనం కూలీల బతుకులన్నా వాళ్ళు పని చేసి పైసలు ఇస్తారు, ఇక్కడ మనమే పైసలు ఇచ్చి పని చేయాలి. అంతేనంటావా? అంతే. ఇదేనా మీ ఒపీనియన్? ఏముండదు, గడ్డి పీకడం తప్ప. మీరు సజెస్ట్ చేస్తారా మీ యొక్క జూనియర్స్ గానీ మీ రిలేటివ్స్ గానీ జాయిన్ కావడానికి కాలేజ్ కి? అస్సలు రాకండి గైస్. ఎందుకు? ఇక్కడ ఏం నేర్పియట్లేదు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, ఒక్క వీడింగ్ తప్ప ఏం నేర్పియట్లేదు కదా, ఇంకెందుకు. గాయస్ ఈ రోజు అయితే మనం, వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ ఏ సెక్షన్ నుంచి, వీళ్ళు వచ్చేసి నార్త్ నుంచి ఉన్నారు. వీళ్ళు కూడా మంచిగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు, మన వ్లాగ్ లో మాట్లాడడానికి మంచిగా ఎంకరేజ్ చేస్తారు మనకి. కానీ వీళ్ళని కూడా కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుదాము, వీళ్ళ నుంచి ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది మనం తెలుసుకున్నాము. బ్రో యు ఆర్ ఫ్రమ్?
मैं ग्वालियर से। ग्वालियर से। ब्रो, व्हाट इज योर ओपिनियन ऑन दिस फील्ड वर्क? हाँ, मेरा नाम मानवित उपाध्याय है, मैं ग्वालियर से हूँ। अगर देखा जाए तो कृषि विज्ञान के क्षेत्र में ये जो आईटीएम यूनिवर्सिटी का फील्ड है, आईटीएम यूनिवर्सिटी ने एक बहुत ही अच्छा योगदान दिया है कृषि छात्रों के लिए। जैसे कि कुछ बच्चे गवर्नमेंट जैसे कॉलेज लेना चाहते हैं पर नहीं हो पाता है, वो एक अलग बात है। पर अगर देखा जाए तो यहाँ की शिक्षा, यहाँ का जो वर्क एक्सपीरियंस है फील्ड का, बहुत ही बेहद शानदार है। और मतलब एक आने वाले भविष्य में सुनहरा मौका देने के लिए यूनिवर्सिटी बहुत अच्छा कारगर है। Thank you, bro. Bro, what is you are from, bro? I am from Gwalior. You are also from Gwalior. Why did you choose this college particularly, bro? बिकॉज ये कॉलेज जो है कि मेरे एरिया से बहुत पास है, मुझे बाहर नहीं जाना था और मैं ग्वालियर से ही हूँ, तो मैंने ये कॉलेज चूज किया क्योंकि ये मुझे कन्वीनियंट है, मतलब आना जाना कोई ज्यादा दूर नहीं है, 12 किलोमीटर है मेरे घर से, और काफी अच्छा कॉलेज है, आईसीआर से अक्रेडिटेड है, इसलिए। आपका ओपिनियन क्या है इस फील्ड बारे में, इस काम पे ओपिनियन क्या है? अब एग्रीकल्चर स्टूडेंट है तो फील्ड वर्क तो करना जरूरी है, बिना फील्ड वर्क के एग्रीकल्चर लेने का क्या ही मतलब है। तो हम मतलब फील्ड वर्क करते हैं, यहाँ पे हम सीखते हैं कि कैसे क्रॉप उगाना है, कैसे उनकी सोइंग करना है, कौन सी क्रॉप कौन से सीजन में उगती है, कौन सी क्रॉप में कौन से वीड्स आते हैं, उनको कैसे मैनेजमेंट करना है, ये सब सीखना। बस यही हमारा फील्ड वर्क का मेन मोटिव है। बाकी हमारे सर हैं, एक कन्नौजिया जी हैं, एक प्रदीप सर हैं, वो हमें सिखाते हैं। थैंक यू, ब्रो। ब्रो, व्हाट इज योर नेम, ब्रो? मेरा नाम अंकित है, मैं हरियाणा से हूँ। ब्रो, आपका ओपिनियन क्या है एंड क्यों चूज किया है ये पर्टिकुलरली ये कॉलेज पढ़ने के लिए? भाई, मैंने तो ये कॉलेज इसलिए चूज किया है क्योंकि मेरे भाई यहाँ पहले सीनियर्स हैं जो अपने, वो यहाँ पढ़ते थे, तो उन्हीं के हिसाब से मेरा कॉलेज यहाँ एडमिशन हो गया था मेरा। तो ओपिनियन तो मैं यही कहना चाहूँगा कि अच्छा काम करवा रहे हैं ये लोग। पर्टिकुलरली हमारे हर हफ्ते क्लासेस हो रही हैं और वेरियस अपने जो काम बता रहे हैं वो सब मैनेज करवा रहे हैं ठीक ठाक। थैंक यू, ब्रो। ब्रो, आपका नाम एंड यू आर फ्रॉम? मेरा नाम शिवा यादव है, मैं ग्वालियर से ही हूँ। ब्रो, आपका ओपिनियन क्या है, क्यों चूज किया है पर्टिकुलरली ये कॉलेज पढ़ने के लिए? मैंने मेरे वैसे भाइयों से सुना था ये कॉलेज अच्छा है, इसमें लैब काम भी होते हैं, प्रैक्टिकल काम भी होते हैं, और फील्ड वर्क बहुत अच्छे से होता है, और ये आईसीआर से भी एक्रेडिटेड है, इसलिए मैंने ये कॉलेज चूज किया था, और मेरे घर से पास भी है। ఇప్పుడైతే చూసినారు కదా, మన ఫీడ్బ్యాక్ అయితే మంచిగానే ఇచ్చారు మనోళ్ళకైతే మొత్తానికి నచ్చింది. వీళ్ళందరూ నార్త్ స్టేట్స్ నుంచే కాబట్టి వచ్చింది, వీళ్ళకి నచ్చింది మన కాలేజ్ దగ్గరలో ఉన్నదని అంటారు. కానీ వీళ్ళని క్వశ్చన్ అడుగుదాము, సౌత్ వాళ్ళు ఇక్కడ వచ్చి చదవడం మేలా కాదా? ఇక వచ్చేసి ఈ యొక్క కాలేజ్ చూస్ చేసుకోమంటే మీ యొక్క జూనియర్స్ గానీ మీ యొక్క రిలేటివ్స్ గానీ మీరు సజెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం అడుగుదాము. బ్రో, ఐ ఆస్క్ వన్ క్వశ్చన్. Everyone should say yes or no. That's it. Only you have two options. You should say yes or no. Will you suggest to others or your juniors, relatives to study in this college? Say yes or no. Just yes, of course. yes. जरूर आओ, अच्छा पढ़ो।